కరీంనగర్ ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించే దిశగా టీఎస్ఆర్టీసీ కీలకమైన అడుగులు వేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించి సేవలను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో మొత్తం 4.22 కోట్ల రూపాయల విలువైన అంతర్గత సీసీ రోడ్లు, కాజ్వేలు, లో లెవెల్ వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు, గ్రామ పంచాయతీ నూతన భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కాకినాడ జిల్లాలో సాగునీటి నిర్వహణపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇరిగేషన్ అడ్వైజర్ ఈఎన్ఈ అధికారులతో కలిసి గోదావరి డెల్టా, ఈస్టర్న్ కెనాల్తో పాటు సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్లో నీటి మట్టం, ప్రవాహాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. ఆయకట్టు చివరి పంట భూముల వరకు సాగునీరు చేరేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన పూడిక తీసి పనులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారుల్ని ఆదేశించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు సోములవారిపల్లె పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. సోములవారిపల్లిలో 5 గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మున్సిపాలిటీలో విలీనమైతే కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, గ్రామ పంచాయతీగా కొనసాగితే ఉండే లాభ నష్టాలను అధికారులు ప్రజలకు వివరించారు. గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు. విలీనానికి అనుకూలంగా ఉన్న వారి కోసం ఒక రిజిస్టర్, వ్యతిరేకంగా ఉన్న వారి కోసం మరో రిజిస్టర్ ఏర్పాటు చేసి అభిప్రాయాల్ని సంతకాల రూపంలో నమోదు చేశారు. సేకరించిన ప్రజాభిప్రాయాలతో డిపిఓకు సమగ్రమైన నివేదిక పంపనున్నట్లు ప్రత్యేక అధికారి మంజులవాణి తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరంలోని గుత్తెనదీవి గ్రామంలో మానవత్వం చాటుకున్న ఘటన చోటు చేసుకుంది. ముళ్లపొదల్లో వదిలివేయబడిన నవజాత శిశువును స్థానికుడి అప్రమత్తతతో సురక్షితంగా రక్షించారు. ఇవాళ గ్రామస్తులు తాగునీటి కొళాయి వద్ద ఉండగా సమీపంలోని డొంక వైపు నుంచి శిశువు ఏడుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా రక్తస్రావంతో ఉన్న చిన్నారి కనిపించింది. వెంటనే శిశువును బయటికి తీసి ప్రాథమిక సంరక్షణ అందించి కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రభుత్వం శిశు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. తమ 8వ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదంటూ ఎంఐఎం కౌన్సిలర్ సోనమ్మ భర్త ఇర్మియా వినూత్న నిరసనకు దిగారు. అందరి ముందే చెప్పుతో తనను తాను కొట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం పెద్ద తప్పు చేశామంటూ వ్యాఖ్యానించారు. వార్డులో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. తాగునీటి పైప్ లైన్లకు అవసరమైన కంప్లింగ్లను కూడా సొంత డబ్బులతో కొనుగోలు చేశామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ తమ వార్డును పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ దంపతులు ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సుస్మిర్ సోమిన్ గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. వంతెన పూర్తిగా నీట మునిగిపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కొందరు గ్రామస్తులు ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటుతున్నారని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు. వరద ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కనీస వేతనాన్ని నెలకు 26,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చెలో కలెక్టరేట్ నిర్వహించారు.
సరస్వతి పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా చేపట్టారు. ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏళ్లుగా వేతన సవరణ జరగలేదని సిఐటియు నేతలు ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నారాయణపేటలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారి సమాజంలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే 1908 లేదా 100కు డయల్ చేయాలని అధికారులు తెలియజేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లోని రైతులకు లిఫ్టుల నిర్వహణ, భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందూలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. లిఫ్టుల భద్రతపై రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, రైతులు తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, నువ్వులు, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. మెగా డీఎస్పీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. అవకతవకలు జరిగాయని నిరూపిస్తే తాను వైసీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. మెగా డీసీపై నిరాధార ఆరోపణలతో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని దారి మళ్లించేందుకే వైసీపీ రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఓ సూపర్ బజార్లో వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఘటన వెలుగులోకి వచ్చింది. పులవర్తి సూపర్ బజార్లో గడువు ముగిసిన బిస్కెట్లను విక్రయానికి ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్స్పైరీ డేట్ దాటిన బిస్కెట్ల భారీ స్టాక్ను గుర్తించిన ఓ వినియోగదారుడు యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో వినియోగదారుడు కొనుగోలు చేసిన సంతూర్ రాయల్ శాండిల్ సబ్బుకు బదులుగా బిల్లుతో సంతూర్ గోల్డ్గా నమోదు కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కాకినాడ జిల్లా యానాంలో ప్రజాధనంతో నిర్మిస్తున్న రక్షణ గోడ పనుల్లో నాణ్యత లోపాలను వీడియో తీస్తుండగా తనపై దాడి జరిగిందని అఖండ భూమి పత్రిక యానాం ప్రతినిధి మండపాక సత్యనారాయణ ఆరోపించారు. నల్ల చెరువు వద్ద పనులను చిత్రీకరిస్తుండగా కాంట్రాక్టర్ మట్టపర్తి గణేష్, అతని బావుమర్ది పెద్దింటి రాజాపై తనపై దాడి చేశారని తెలిపారు. సుమారు 4 నిమిషాల పాటు కొట్టి జేబులో ఉన్న నగదు, సెల్ ఫోన్ లాక్కొని అసభ్యంగా దూషించారని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. హిందూపురం 1 టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు దళిత సంఘం నాయకుడు రామకృష్ణపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించారు అంటూ ఆరోపిస్తూ ఆయనను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి నిరసన చేపట్టారు. సీఐపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో పత్తి పంటలను వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు పార్టీ నాయకులు పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై భారం లేకుండా పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించిందని తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిపిఐ సిద్ధమైంది. ప్రజా సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విశాఖలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ పార్టీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అధిక ధరలు, నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు, కార్మిక సమస్యలు, మహిళల భద్రత వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 హామీలు, కొత్త పింఛన్లు, మహిళలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వానికి ఏ ముఖం ఉందని ప్రశ్నించారు.